సో అమెరికా నుంచి రామ్ గారు వచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరుగుతుంది. అనుకోకుండా రికార్డ్ చేస్తున్నా. చేసే కంటే ముందే చెప్పాను, ఇన్ కేస్ ఒకవేళ నచ్చకపోతే డిలీట్ చేయొచ్చు, ఆప్షన్ ఉంది కాబట్టి రికార్డ్ చేస్తున్నాను. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, నాకేం లేదు, కొద్ది జనరల్ డిస్కషనే, చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి రెగ్యులర్ మన ఫ్యామిలీస్లో జరిగేదే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక కపుల్ ఆఫ్ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఎవరింట్లో వచ్చినప్పుడు ఎందుకు అందరి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎందుకు అందరూ అదే జంపింగ్ అయిపోయి అందరూ దాన్నే సలహాలు ఇచ్చేస్తుంటారు. ఒక పాయింట్ బ్లాంక్ చేసి దాన్నే మాట్లాడుతుంటారు. మిగతా అందరింట్లో ప్రాబ్లం ఉంటాయి, అందరి పిల్లలు చదువులు సరిగా ఉండవు, డబ్బులు సరిగా ఉండవు, బట్ స్టిల్ ఎవ్రీబడి వాంట్ టు ఫిక్స్ దట్ ఓన్లీ. ఎవరి ఇండివిజువల్ ఓన్ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసుకోకుండా వై దే వాంట్ టు ఫిక్స్ ఆపోజిట్ పర్సన్ ప్రాబ్లమ్స్. బాగుంటుంది కాబట్టి, అంటే ఈగో సాటిస్ఫై అవ్వడానికి అత్యంత దగ్గర దారి పక్క వాళ్ళని కరెక్ట్ చేయడం, అది వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్ అనమాట. ఈ ప్రపంచంలో పక్కవాడిని సరి చేయాలనుకోవడం ఒక గొప్ప సంస్కరణ. తల్లి కొడుకుని సరి చేయాలనుకుంటుంది, భర్త భార్యను సరి చేస్తాడు, ఆ భార్య పిల్లల్ని సరి చేస్తుంది. సరే అంటే దాన్ని ఆ ఇష్యూని తవ్వి 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 ఆ గాయాన్ని ఇంకా ఎక్కువ రేపుతున్నారు. తెలియదు అంటే వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అని తెలియకపోవడం వల్ల. ఒక కుక్కకి మీరు ఫోన్ ఇస్తే కొరుకుతుంది, అది అదేమిటో తెలియదు కాబట్టి దాన్ని అడ్డగోలుగా వాడుతున్నారు అనమాట. ఇప్పుడు మనిషి అంటే నథింగ్ బట్, లైఫ్ అంటే నథింగ్ బట్ ద లెంత్ ఆఫ్ టైమ్ వీ ఎగ్జిస్ట్. రైట్, ఇది క్లియర్ కదా. రైట్. సో ఈ సమయాన్ని 100 గంటలు అనుకుందాం, మీరు బతికేది నేను బతికేది. ఓకే, అన్ఇంటెలిజెంట్ పర్సన్ ఈ 100 గంటల్లో 99 గంటలు ఆర్గ్యుమెంట్స్ చేస్తూ, పీకులాడుతూ, వేరే వాళ్ళని బాధ పెడుతూ, వాడు బాధపడుతూ బతుకుతాడు. ఇంటెలిజెంట్ పర్సన్ 10 గంటల్లో వాడి జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు ఒక పరిష్కారం కనుక్కొని మిగతా 90 గంటలు ఆనందంగా బతకడానికి ప్లాన్ చేసుకుంటాడు. రైట్, ఇంతే. ఇది తెలియదు మనిషికి. అంటే నేను జీవిస్తున్న ఈ జీవిత కాలం దేంతో నింపుతున్నా. ఇప్పుడు మన ఇంటిలో ఎట్లయితే చెత్త నింపము, ప్రతి వస్తువు బాగుండాలని కోరుకుంటాం, మరి మన మైండ్లో ఉన్న ప్రతి ఆలోచన బాగుండాలని ఎందుకు కోరుకుంటాం? ఆబ్వియస్లీ. సో వీ హ్యావ్ ISI మార్క్ బ్రాండ్స్ ఎట్ హోమ్, బట్ వీ డోంట్ హ్యావ్ ISI మార్క్ మైండ్. అంటే ఒక నిఖాసైన, నిక్కచ్చితత్వమైన స్పెసిఫిక్ మైండ్ మనకు లేదు. అసలు మనం ఏమిటో మనకే తెలియదు, అసలు ఏం కావాలో తెలియదు. ఏదో వస్తుంది, ఎవరో తెచ్చిస్తున్నారు, చిల్లరే. అట్లా కాకుండా ఇప్పుడు నేను డిక్లేర్ చేసిన లాంగ్ బ్యాక్, నా లైఫ్ టైం 100 గంటలు అయితే అందులో 90 గంటలు నేను ఏకాంతంగాను, ఆనందంగాను, హాయిగాను ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నేను తీసుకున్న స్టాండ్. దీనికి ఫిట్ అయిన వాళ్ళు నాతో ఉంటారు, ఫిట్ కాని వాళ్ళు వెళ్ళిపోతారు. రెండోది, ఎవరు నా స్నేహితులు? ఇట్లా జీవించే వాళ్ళంతా నా స్నేహితులు, మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఒప్పుకుంటాను, బట్ నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళే ఏదో మనల్ని ఫిక్స్ చేసేద్దాం అని బాధపడుతుంటే దాన్ని ఎలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించేవాడు ఎప్పుడు అలా చేయడు. కానీ అది ప్రేమ కాదు, చుట్టాలు చేసేస్తున్నారు, మాయుడు, అత్తలు, చిన్నాళ్ళు, అది ప్రేమ కాదు. అది వాళ్ళ ప్రేమగా అనిపిస్తుంది. అది మనకు సినిమాల్లో చూపించడం వల్ల అట్లా అనిపిస్తుంది. నిజమైన ప్రేమ చాలా గంభీరంగా ఉంటుంది. నిజమైన ప్రేమ ఎక్స్ప్రెషన్కి బియాండ్ ఉంటుంది. నిజమైన ప్రేమ ఒక మౌనంతో కూడిన ఆచరణ ఉంటుంది. నిజమైన ప్రేమ ఇంటర్ఫీరెన్స్కి బియాండ్ ఉంటుంది. నిజమైన ప్రేమ నిన్నుగా ఉండనిస్తుంది. అబద్ధ ప్రేమ నిన్ను మార్చాలని చూస్తుంది. అది మనం వాళ్ళకి అర్థమైంది ఎలా చెప్పాలండి? చెప్పకూడదు, పేపర్ మీద రాసి. మరి అందరిలోనే కూర్చోబెట్టి మాట్లాడుతుంటారు. ఫ్యామిలీ అన్నాక అందరు కూర్చొని మాట్లాడతారు, మా పిల్లలకి ఇచ్చేసాము, మీ పిల్లలు మీకు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు. దీనికి చాలా చిన్న చిట్కా ఉంది రామ్ గారు, మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఇట్ రియల్లీ వర్క్స్ అమేజింగ్లీ. తప్పనిసరి చేస్తారు. ఇప్పుడు అర్ణవ్ గోస్వామి డిబేట్ చేస్తాడు, లేదా ప్రపంచంలో ఎనీ టీవీ స్టూడియో, ఆ డిబేటర్స్, ప్యానలిస్టులు అంతా చదువుకున్న వాళ్ళే. స్టిల్ దే నీడ్ ఏ మోడరేటర్. మన ఊర్లో కూడా పెద్ద మనిషిని పిలిపిస్తారు. ఇప్పుడు మీరు ఇంట్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డిస్కస్, ఫస్ట్ ఒక చిన్న ప్రెసిడెంట్ సెట్ చేయండి. అది అందరికి అర్థమవుతుంది, ఎవరు దాన్ని డినే చేయండి. మనం ఏ విషయం గురించి చర్చించాలనుకున్నాం, విషయం చెప్పారు, అది పేపర్ మీద రాసి మధ్యన పెట్టండి. అంటే ఇది మర్చిపోవద్దు. రెండవది, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం, దెన్ విల్ టాక్ అగైన్.
ఈ విషయం తప్ప వేరే ఏ విషయం తీసుకొచ్చినా ఐ వోంట్ యాక్సెప్ట్. నేను తీసుకురాను, మీరు తీసుకురావద్దు. ఇది ఓకే అయితే నేను చర్చలోకి వస్తా, లేదా ఐ వోంట్ డిస్కస్. సింపుల్, టేక్ ఎ స్టాండ్. మీరు ఇంకా చర్చించదే లేదు, బట్ యు ఆర్ ప్రిపేరింగ్ ద గ్రౌండ్. ఇది ఏం చేస్తుంది, జనరలైజ్డ్ మైండ్ని స్పెసిఫికేషన్ వైపు తీసుకొస్తుంది. జనరల్ మెడిసిన్, స్పెసిఫిక్ మెడిసిన్ పాత్రలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఓకే ఈ విషయం గురించే మాట్లాడదాం. నెక్స్ట్ ఏం చెప్పండి, 3 minutes టైమర్. ఎందుకంటే మన కుటుంబం కోసం మనం శ్రద్ధగా డీల్ చేద్దాం. ఒక డాక్టర్ ఎట్లా సర్జరీ చేస్తాడు, మనకు ఒకరికొకరు రెస్పెక్ట్ పోకుండా, దుర్భాషలు ఆడకుండా, నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని నువ్వు 3 నిమిషాలు చెప్పు, నువ్వు 3 నిమిషాలు చెప్పు, నేను 3 నిమిషాలు చెప్తాను, దెన్ మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. నా హోల్ ఇంటెన్షన్ సమస్యను క్లియర్ చేయడమే తప్ప మీతో డిస్రెస్పెక్ట్గా ఉండడం కాదు. ఇది నేను కన్వే చేయాలనుకుంటున్నా. ఐ రెస్పెక్ట్ యూ ఫర్ ఎవర్. నాకు జీవితకాలం గ్రాట్యూడ్ ఉంది, కానీ ఒక్క విషయంలో నాకు కొంత ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బంది గురించి చెప్తున్నా కానీ మిమ్మల్ని ఏమనట్లేదు. మిమ్మల్ని ఎప్పుడు ఏమనను పర్సనల్గా. ఇప్పుడు వంట బాగలేకపోతే వంట బాగలేదంటే నిన్నన్నట్టు కాదు, వంటనన్నట్టు అన్న చిన్న తేడా మీరు గుర్తిస్తే కనుక చర్చల్లోకి వస్తా. ఒక 2nd time, 3rd time, 5th time, 10th time దే అండర్స్టాండ్ వాట్ యూ సే. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఈ డబ్బు కంపారిజన్ ఎలా ఆపాలండి? అందరూ బాగా సెటిల్ అయ్యారు, అందరికీ డబ్బులు ఉన్నాయి, స్టిల్ అందరూ కూర్చున్నప్పుడు సరదాగా మేము అంతా అమెరికా నుంచి వచ్చినప్పుడు కానీ యూకే నుంచి వచ్చినప్పుడు కానీ ఇదే టాపిక్ అయిపోతుంది. ఫ్యామిలీ ఉన్నాయి, డబ్బు కంపారిజన్ ఎప్పటికీ. సెటిల్మెంట్ అనే పదం ఫస్ట్ మనం ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అంటే, దీని మీద ఒక చిన్న కామెడీ వ్యాఖ్య చేస్తాం. చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, అవి సెటిల్ అయి ఉన్నాయి, మీరు స్నానం చేశారు, షవర్ రావట్లేదు, తద్వారా మీరు సెటిల్ అవ్వలేదు. అంటే ఆ క్షణానికి అది ప్రాబ్లంగా తోస్తుంది. నెక్స్ట్ షవర్ ఫిక్స్ అయింది, కట్ డ్రయర్లో ఏదో చిన్న అది ఉంది, ఏదో ఉంది, తద్వారా మళ్ళీ సెటిల్ అవ్వలేదు. మిగతావన్నీ సెటిల్ అయి ఉన్నాయి. సూపర్ఫిషియాలిటీ 1,00,000 సెటిల్ అయినా మీ కోర్ సెటిల్ కానంత వరకు మీరు సెటిల్ కానట్టే. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఎకనామికల్లీ వెల్ సెటిల్డ్, ప్రాపర్టీ వైజ్ వెల్ సెటిల్డ్, ఫ్యామిలీ వైజ్ వెల్ సెటిల్డ్. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేస్తుంది, మా వాడి ఇట్లా, నాకు ప్రాపర్టీ ఇది, ఇది నా కారు, ఇదంతే. దీస్ అవుట్ సైడ్ సెటిల్మెంట్స్ జరిగాయి. కానీ ఇన్నర్లో 50 ఏళ్ల క్రితం మానసిక స్థితి ఎట్లా ఉంది, ఇప్పటికీ అట్లే ఉంది. సెటిల్ అవ్వాల్సింది ఇన్నర్. అంటే మీ థాట్ ప్రాసెస్ సెటిల్ అయితే ఇవన్నీ రిలవెంట్ అని తెలుస్తుంది. సో థాట్ ప్రాసెస్ సెటిల్ కాకుండా, మైండ్ అనేది ప్రశాంత స్థితిలోకి రాకుండా ఈ సూపర్ఫిషియల్ సెటిల్మెంట్స్ ఎన్నున్నా వృధా. దాన్ని మన చుట్టాలకి, మన ప్రేమించులకి ఎలా కన్వే చేయాలండి? పేపర్ మీద రాసివ్వండి ఫస్ట్. ఇది మీరు చిన్న ఒక విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయా, ఒక 100 విజిటింగ్ కార్డ్స్, ఎంటీ కార్డ్స్ పెట్టుకోండి. ఒక వ్యక్తి చెప్పిన మొత్తం వినండి, డోంట్ స్పీక్. నేను అంటే క్రాస్ టాక్ చేయను అనేది ఫ్యామిలీలో కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు క్రాస్ టాక్ చేసి చేయనివ్వండి, మీరు డిక్లేర్ చేయండి, నేను నిర్ణయించుకున్న క్రాస్ టాక్ చేయకూడదని. సో మీరు చెప్పిందంతా వింటా, ఒక పేపర్ పెన్ తీసుకొని చెప్పండి. రెండోది, నేను చెప్పాలనుకునేది రాసిస్తాను, తద్వారా దట్ ఈస్ మై ఫైనల్ ఆన్సర్. నేను చెప్పాను అనుకో, మళ్ళీ నువ్వు మర్చిపోతావు, నేను మళ్ళీ అట్లా చెప్పలేకపోవచ్చు. నేను అబద్ధం చెప్పట్లేదు కాబట్టి. ఎట్లయితే ఇంటి పత్రాలు, పేపర్ డాక్యుమెంట్ ఉంటుందో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ డాక్యుమెంట్, భగవద్గీత రిటర్న్ డాక్యుమెంట్, ఖురాన్, బైబిల్, జెండా వస్తా రిటర్న్ డాక్యుమెంట్, అటు ఇక్కడి నుంచి నా ఫ్యామిలీకి ఐఎమ్ గోయింగ్ టు గివ్ రిటర్న్ డాక్యుమెంట్స్. రెండోది, కీప్ ఇట్, దానికి ఒక చిన్న ఫోల్డర్ పెట్టి, నెక్స్ట్ భవిష్యత్తులో అలాంటి సమస్య వచ్చిందనుకో, ఇది చెప్పుకున్నాను ఆన్సర్, ఇదే ఆన్సర్. ఇలా చేయండి, ఏకదమ్ మెడిటేటివ్నెస్ వస్తుంది. మైండ్ ఏకదమ్ సైలెన్స్ అయిపోతే మెల్లగా ఇనిషియల్గా కాస్త డ్రైగా ఉంటుంది, రాను రాను దే ఆల్సో అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఇది ఎవరైనా చేసి చూడొచ్చు. ఇంకోటి, అసలు ప్రయోగం చేయని జీవితమే కాదు, అది తప్పనిసరిగా ప్రయోగం చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ప్రయోగాలు నేను చేశాను ఇంట్లో. మా అమ్మ మైథిలి, ఇప్పుడు నేను అడాప్ట్ చేసుకున్న బిడ్డ, ఎవరైనా సరే నేను ఎవరిని టేకన్ ఫర్ గ్రాంటెడ్, అమ్మ కాబట్టి లేదా బంగారు కాబట్టి బిడ్డగా, నో. మనిషి, మైండ్, ప్రాబ్లం అండ్ సొల్యూషన్, వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు డీల్. సర్జరీ చేయాలి, మన సర్జరీ షాప్లో ఎంత సన్నటి బ్లేడు పెద్ద కంపెనీ తయారు చేస్తుంది. మనం మామూలు గడ్డం చేసుకునే బ్లేడ్ వాడవచ్చు కదా, కుదరదు. ఒక స్పెషల్ పర్పస్ ఉన్నప్పుడు దానికి ఒక స్పెషల్ వెహికల్ కావాలి, స్పెషల్ పర్పస్ వెహికల్ కావాలి, స్పెషల్ టూల్ కావాలి, స్పెషల్ పర్సన్ కావాలి, స్పెషల్ మైండ్ కావాలి. సో తెలియని వాడు డీల్ చేస్తే ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది.
ఎంత మాట్లాడితే అంత కొలాప్స్ అయిపోతుంది, ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని బూతులు వస్తాయి, అన్ని తప్పుడు మాట్లాడతారు, విషయాంతరం అయిపోతారు. అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ మొన్న షిరిడీకి వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్, అన్నదానాలు ఇక్కడని ఇచ్చేస్తున్నారు పేరెంట్స్ అందరినీ. నాకు అది బాధ అనిపిస్తుంటుంది. ఏదో చిన్న వాటికి చిన్న వాటికి చేస్తున్న దానికి 10,000 శాలరీ 15,000 శాలరీ ఎందుకంటారు, అక్కడేమో అన్నదానాలకు ఇచ్చేస్తారు. ఇవ్వండి అంటే అదే వాళ్ళ ప్రియారిటీ ఏమిటనే దాని నుంచే ఖర్చు పెడతారు. అంతెందుకు, నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి చెప్తా. ఒక 7 మంది కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం. నేను తప్ప అందరు డ్రంక్ కార్డ్సే, అందరూ ప్యాకెట్ రాయళ్ళే. సో ఎవ్రీడే మధ్యాహ్నం భోజనం అయితే కొంచెం అన్నం వండుకొని పచ్చడి వేసుకొని తిందాం అంతే. అడగని ఎవరన్నా, అరే కర్రీస్ ఏమైనా తెచ్చుకుందాం, నువ్వు తీసుకురాపో నా తన పైసలు. ఎవ్రీడే ఈ డిస్కషన్ ఉంది. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఇది నా 5 రూపీస్, ఒక్కొక్కరు 5 రూపీస్, మాతాన్ని లేవు, నువ్వు వేస్తే వేయి అంటే. ఇప్పుడు మరి నేను ఒక్కడిని పప్పు తెచ్చుకొని తింటే మరి ఫీల్ అవుతారంటే, మరి అది 100% ఫీల్ అవుతాం. మళ్ళీ అది కూడా ఉంది. ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత నేను ఒక్కటి గమనించిన, నైట్ 8, 9, 10 అయినప్పుడు ఏరా మా మంది వేద్దామా అనుకునేసరికి అందరూ ఎంత జనరస్గా డబ్బులు ఇస్తారు. నాకు ఫస్ట్ టైం తెలిసింది ప్రియారిటీ. ఫుడ్ అనేది అంత ప్రియారిటీ కాదు వాళ్ళకి. ఏదో ఒకటి తినేయచ్చు, కానీ తినడానికి దే ఆర్ వెరీ స్పెసిఫిక్. మెక్డొనాల్డ్సే కావాలి, దగ్గర ఏదో, లేకపోతే ఇవి పర్టికులర్ బ్రాండ్ కావాలి, సోడా ఖచ్చితంగా ఉండాలి, ఇలా ఖచ్చితంగా చీర్స్ కొట్టాలి. దే ఆర్ వెరీ స్పెసిఫిక్. నంచుకోవడానికి ఇది ఉండాలి. ఆ టైంలో ఎక్కడ లేని ప్రేమలు ఇవన్నీ చూశాను నేను. నాకు ఓవరాల్గా ఏమర్థమైంది, అది హ్యూమన్ ప్రాబ్లం కాదు, ఆ మైండ్ పర్సీవ్ చేస్తున్న అంశాలు, తద్వారా ఏర్పడ్డ ప్రియారిటీస్. దానివల్ల తాత్కాలిక సుఖాల కోసం చూస్తుంది మైండ్ తప్ప, ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక మనిషి ఆలోచిస్తే హీ హ్యాస్ టు టేక్ స్పెషల్ మెజర్స్. కుటుంబంతో శాశ్వతంగా ఆనందంగా ఉండాలనుకుంటే ఇనిషియల్గా ఒక 2-3 నెలలు యూ హ్యావ్ టు మేక్ దెమ్ థింక్. నీవెవరో నువ్వు డిక్లేర్ చేయాలి స్పెసిఫిక్గా. వాళ్ళేమిటో, వాళ్ళ స్థితి ఏమిటో, వాళ్ళ స్థాయి ఏమిటో డిక్లేర్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు తక్కువ మాట్లాడితే ప్రేమ పెరుగుతుంది అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. దాన్ని అర్థమయ్యేలాగా ఫ్యామిలీకి, మన లవ్డ్ వన్స్కి ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇది కూడా భాష. ఒకవేళ నిజంగా ప్రేమ అంటూ ఉంటే అది పెరగకూడదు, తగ్గకూడదు. ఓకే, పెరిగిందా తగ్గిందా దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. బిజినెస్ అయిపోతుంది. బిజినెస్ అది. అంటే ఇప్పుడు నాకు నచ్చినట్టు నువ్వు బిహేవ్ చేస్తే ఒక రకంగా, క్లాస్లో ఫస్ట్ వచ్చావు, మంచి ఫుడ్, మంచి కథ, ఫెయిల్ అయ్యావు, తిట్టి పెట్టి నీకు అన్నం ఇట్లా ఇసిరేస్తా. ఇది దిస్ ఈజ్ నాట్ లవ్. ఇది ఏమంటారు, ట్రాన్సాక్షనల్ లవ్, క్విడ్ ప్రోకో. మనకి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ వాడతారు, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను. ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా దాని సీడ్లో. నిజమైన లవ్ అంటే జస్ట్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ అండ్ ఎబిలిటీ టు యాక్సెప్ట్ ద అదర్ యాజ్ దే ఆర్, అంతే. అంతకు మించి ప్రేమకు డెఫినేషన్ లేదు. నువ్వు ఎలా ఉన్నావో నువ్వు అంగీకరిస్తున్నావు, అట్లాగే ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలనుకుంటున్నాడు అది అతనికి అవకాశాన్ని ఇస్తున్నావు. అంటే ప్రేమ అన్నది ఇచ్చిపుచ్చుకోవడం కాదు, ఇదే ఇస్తున్నావు. ఇచ్చిపుచ్చుకోవడం అంటే నిజంగా ఇచ్చిపుచ్చుకోవడం కాదు, యూఆర్ యాక్చువల్లీ గివింగ్ వాట్ హీ నీడ్స్. అదేంటి, ఫ్రీడమ్. తర్వాత యాజ్ అన్ ఎల్డర్ కావచ్చు, గార్డియన్ కావచ్చు, నువ్వు ఏమనుకుంటున్నావో ప్రశాంత చిత్తంతో కూర్చొని, ఈరోజు సాయంత్రం 7:30కి ఒక పావు గంట మాట్లాడతాను, తండ్రి కొడుకుని అడుగుతున్నాడు, కానీ ఆ పావు గంట నువ్వు ఫోన్ పక్కకు పెట్టి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. నీకు ఓకేనా నాన్న అని అడిగితే ఫస్ట్ 2సారో 3సారో నెగ్లెక్ట్ చేయొచ్చు, బట్ ఏదో టైంలో ఓకే డాడ్ అన్నాడంటే అది 100% కమిట్మెంట్. ఆ టైంలో ఫాదర్ వచ్చి 7:30కి కాస్త ఒక చిన్న గ్రీన్ టీ పెట్టుకొని, సో ఇప్పుడు ఒక నీ లైఫ్కి సంబంధించిన నేను డిస్టర్బ్ అయిన ఒక అంశం గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ, ఐఎమ్ నాట్ హియర్ టు డిస్రెస్పెక్ట్, కానీ అది క్లియర్ అవ్వాలి. నేను హంబుల్గా అడుగుతాను, నువ్వు హంబుల్గా చెప్పు. ఎక్కడన్నా నీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పు, అది ఆపేస్తాను, మళ్ళీ రేపు డిస్కస్ చేసుకుందాం. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. సో ఇంకోటి 15 minutes సో టైం ఆన్ చేస్తాను. సో ఇది నా ఇష్యూ, ఇది నువ్వు సిగరెట్ తాగుతున్నావు అని తెలిసింది. నేను తాగేవాడిని, నాకు ఎవరు చెప్పలే మానుకోమని, నేనే మానుకున్నాను. సో వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ అంటే తెలిసా తెలియక, నచ్చిందా, నువ్వు జస్ట్ అట్రాక్ట్ అయ్యావా? మరి ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్మోక్ విత్ మీ, ఇట్ ఈస్ ఎంక్వైర్ టుగెదర్ అండ్ ఏదో రోజు డ్రాప్ చేద్దాం, అన్నీ అనుభవించాలి. ఐ సపోర్ట్. ఇలా మీరు ఒక డైలాగ్ ఓపెన్ చేసినప్పుడు వాడికి బయటి మిత్రుడితో పనిలే,
నౌ హీ హ్యాస్ ద స్పేస్ అండ్ రూమ్ ఫర్ డిస్కషన్, హెల్తీ డిస్కషన్. ఇంట్లోనే ఒక వ్యక్తి వినేవాడు ఉన్నప్పుడు, ఇంట్లో మంచి ఫుడ్ ఉన్నప్పుడు మనం బయట తినంగా, అట్లా ఇంట్లో వినేవాళ్ళు లేరు కాబట్టి మనం బయట చెప్పుకుంటున్నాం. వినేవాళ్ళు లేకపోవడం అన్నదే సమస్య. సో వినరు, దే ఆర్ సో ఇంటాలరెంట్. ఎంత ఘోరంగా ఫ్రస్ట్రేట్ అయిపోతారు. సెకండ్ మినిట్కి అడ్వైజ్ వచ్చేస్తుంది. చాలా మినిట్కి అడ్వైజ్ వచ్చేస్తుంది. ఒక సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఉన్న పర్సన్స్ బిహేవ్ చేసినట్టు, సిజోఫ్రెనిక్ బిహేవ్ చేసినట్టు, హిస్టీరియా పేషెంట్స్ ఉన్నట్టు వీళ్ళు ఊగిపోతారు. ద ఓన్లీ రీజన్ ఈజ్ నాకు నీ గురించి అంతా తెలుసు రాబాయి అనుకోండి. ఎవరికి గురించి తెలియదు, తల్లికి కూడా తెలియదు కొడుకు గురించి. ఒక ఎక్స్టెంట్ వరకు నేనంట మేబీ ప్రకృతి పరంగా ఆ జన్మనిచ్చినప్పుడు ఆ కనెక్షన్ వైజ్ ఉన్న ఎమోషన్ తెలుసు, అంతకుమించి ఏమీ తెలియదు. కొడుకు చదివే చదువు తెలియదు, ఆ చదువులో ఉన్న స్పెసిఫికేషన్స్ తెలియదు, వీడు భవిష్యత్తులో ఏమవుతాడో తెలియదు, మన భూమి ఉంటుందా పెక్కుదా తెలియదు, ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు, ఎవరికి ఏమి తెలియదు. జస్ట్ వీఆర్ అజ్యూమింగ్ దట్ వీ నో. రెండోది, చాలా ఎక్కువ ఒక వ్యక్తి మనతో ఉండడంతో టేకన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ బ్యాడ్ రిలేషన్షిప్. ఒకసారి నువ్వు టేకన్ ఫర్ గ్రాంటెడ్ అనుకున్నావా, మెల్లగా నీ పెత్తనం స్టార్ట్ అవుతుంది, బ్లఫింగ్ స్టార్ట్ అవుతుంది. అంతే, చిన్న మేల్ చివనిజం కావచ్చు, ఖచ్చితంగా వస్తుంది. ఈ డామినేటింగ్ అన్నది ఎలా అండి, ఎలా తగ్గించాలండి? ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కానీ, ఇప్పుడు సింపుల్ సార్, ఇప్పుడు ప్రపంచంలో ఎవరి మీద డామినేట్ చేయవు, బట్ యూ వాంట్ టు డామినేట్. ఎవరి మీద చేస్తావు మరి? పక్కింటోడి మీద చేస్తావు, పై వల కొడతారు. చైనా మీద పోయి డామినేట్ చేస్తావు అయినాడు. ఎప్పుడు నిన్ను నీకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు, నీ మాట నేవాడు ఒక్కలేడు భూమి మీద, ఒక్కడే ఉన్నాడు, కొడుకు, మామ, భర్త, అంతే. కొడుకు చిన్నగా ఉన్నాడు అనుకో, ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎందుకంటే చిన్నగా ఉన్నాడు కాబట్టి. వాడికి పనికిరానివన్నీ చెప్పి బలవంతాలు చేయించి స్నానం చేపిస్తారు, చెవుల నూనెలు పోస్తారు, ఒళ్ళు రుదుతారు, అంత బక్వాస్ అంతా ఉత్తదే. జస్ట్ వాడు చిన్నగా ఉన్నాడు కాబట్టి నీ యొక్క బలానికి వాడు లొంగుతున్నాడు అంతే. ఇప్పుడు అదే మామగారు అనుకో, సూటిపోటి మాటలు, సమ్హౌ యూ హ్యావ్ టు కంట్రోల్. హస్బెండ్ అనుకో, ఎమోషనల్ బ్లాక్. ఇవన్నీ నాట్ నెసెసరీ. నేనంటే కుటుంబాన్ని నేను డెఫినేషన్ ఇచ్చుకున్నాను, అండ్ ఐఎమ్ లివింగ్ దట్. ఎక్కువసేపు కలిసి ఉండే వాళ్ళతో తక్కువసేపు కలిసి ఉండు, ఇంతే ఫార్ములా. ఎక్కువసేపు కలిసి ఉండే వాళ్ళతో తక్కువ మాట్లాడు. ఇంట్లో ఎక్కువసేపు ఎవరితో కలిసి ఉంటున్నావో ఆల్వేస్ బీ స్పెసిఫిక్, నెవర్ జనరలైజ్. నేను నీకు రేపు బట్టలు ఇప్పిస్తాను, జనరలైజ్. బడ్జెట్ 1000 రూపాయలు, నీకు ఆసక్తి ఉంటే చెప్పు, లేదా నెక్స్ట్ మంత్ ఇంకో 1000 కల్పిస్తాను. నేను ఇస్తున్నది నిన్ను బాధ పెట్టడానికి కాదు, నువ్వు ఆనందంగా ఉండడానికి. రెండవది, నాకు నచ్చింది తీసుకొస్తాను, నువ్వు దాన్ని నో చెప్పకుండా వేసుకోగలిగితే నేను తెస్తాను, లేదా నువ్వు హాయిగా మనస్ఫూర్తి కొనుక్కొచ్చుకో. రెండవది, నేను షాపుకు రాను, నేను నీతో పాటు షాపింగ్ చేయను, నాకు చాలా బోర్ వస్తుంది. ఒకవేళ షాపింగ్ అంటూ చేయవలసి వస్తే నేను ఒక దగ్గర దింపి నేను ఒక 1 hour తిరిగేసి వస్తాను, నా పనులు ముగించుకొని అప్పుడు వచ్చి పికప్ చేసుకుంటా. దీనికి ఓకే అయితే చెప్పు, మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు ఇందులో డిస్రెస్పెక్ట్ లేదు, యూ యాక్చువల్లీ గివింగ్ వాల్యూ టు దట్ పర్సన్. స్వచ్ఛమైన ప్రేమిస్తున్నారు, ఆపోజిట్ పర్సన్. నేను ఇలా చేసి చూసినప్పుడు ఒక్కసారి కూడా ప్రాబ్లం రాలేదు, బికాస్ వాట్స్ ఎవర్ ఐ సే ఐ మీన్ ఇట్. మనసు 100% అంతే. ఇప్పుడు మా అమ్మ నా కోసం ఏదైనా తెమ్మని చెప్పింది, దాని అర్థం తెలుసా? ఆమెనే తెమ్మని చెప్పింది అంటే నేను తెచ్చింది ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను అంటే ఆ డివిజన్ పోయింది ఇప్పుడు. లేదా అడిగినావు, నేను చేస్తాను చేయను చెప్తాను తప్ప దాన్ని బేస్ చేసుకుని నీ మొహం మార్చకూడదు. నీకు పని కావడం ముఖ్యమా, నా ద్వారా పని కావడం ముఖ్యమా, డిక్లేర్ చేయి. నేనంటాను పని కావడం ముఖ్యం. హాస్పిటల్కి వెళ్ళాలి 11 o'clock, నువ్వు తప్పకుండా హాస్పిటల్లో ఉంటావు. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఈస్ టేకింగ్ ఇట్ టు ద హాస్పిటల్. అట్లా కాకుండా నౌ యు ఆర్ బీయింగ్ స్పెసిఫిక్, నీవే ఉండాలి హాస్పిటల్లో. లెట్స్ గో డే ఆఫ్టర్ టుమారో. చూస్ సో అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. నేను సమాజంలో ఉన్న, నాకు పనులు ఉన్నాయి, తద్వారా లెట్స్ హ్యావ్ ఎ కామన్ గ్రౌండ్. ఇప్పుడు మీరు ఈ బౌండరీ ఇలా గీస్తున్నారు కదండి, ఇది బౌండరీ కాదు. అంటే కనీసం అంటే నేను ఇది చేస్తాను, ఇది నా వల్ల అవుతుంది, లేదంటే నా వల్ల కాదు, ఏదో తీసుకోమంటున్నారు. దీనికి ఏంటి సబ్ కాన్షియస్ మీరు ప్రోగ్రామ్ ఇచ్చుకుంటారా? కాదు, సింపుల్గా చెప్తాను, వినేస్తారా? వింటారో విన్నరో మీరు చెప్పడం మొదలుపెట్టని అంటున్నా. యూ బీ స్పెసిఫిక్, యూ బీ హ్యాపీ, యూ ఆల్వేస్ ఇట్ ఈస్. మీరు పాటలు పాడుకుంటూ ఉండండి, మీరు చక్కగా ఇల్లంతా క్లీన్ పెట్టండి. అసలు ఎవరికి చెప్పొద్దు మీరు, అసలు లివ్ లైక్ ఎ యోగి.
1 yearలో చాలా చేంజెస్ వస్తాయి. గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ఎవరో చెత్త వేశారు, మీరు ఆఫీస్కి వెళ్తున్న చెత్త లలలా అనేసి అసలు ఇదే నా చెత్త వేసే అసలు చెప్పనే వద్దు, చెప్తే వాళ్ళు చేయరు. ఇంకా వాళ్ళ మైండ్ ఒకరోజు చూస్తుంది, అరే ఎన్నిసార్లు వేసిన డాడ్ తీస్తున్నాడు, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఫస్ట్ టైం వాళ్ళు చూస్తారని ఊహ కూడా మనకు రాదు అస్సలు. కానీ బీ అవేర్, చేసేది తెలియనివ్వండి, బట్ అలా మీరు నటించొద్దు. లెట్ దెమ్ నో, లెట్ దెమ్ వాచ్. సో ఇప్పుడు సండే వచ్చింది, ఇల్లంతా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు దున్నపోతుల్లా కూర్చొని టీవీ చూస్తున్నారు, మీరు వాళ్ళకి చెప్పట్లే. అప్పుడు మీరేం చెప్పారంటే, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, నాకు ఇప్పుడు ఎట్లయితే ఇల్లు క్లీన్ పెట్టుకోవాలని అనిపించిందో అట్లా మీకు అనిపించిన రోజు క్లీన్ చేసుకుంటారా, ఏముంది అందులో. ఇప్పుడు నేను వంట చేసినప్పుడు ఈ చిన్న ఫార్ములా ఎక్కడ పోయినా, ఇప్పుడు చాలా ఫస్ట్లో అర్థమయ్యేది కాదు, ఇప్పుడు 1 secondలో ట్యూన్ అయిపోతారు. నేను అనౌన్స్ చేస్తా, ఫుడ్ చేద్దాం అనుకుంటున్నా, ఐఎమ్ ద మెయిన్ షెఫ్, ఐ నీడ్ 2 sous chef. ఎవరో చేతులు ఎత్తండి. మా నాగేశ్వరం నేను చేస్తా, మా అన్న ఉంటే నేను కూడా sous chef. సో ఫస్ట్ sous chef కూరగాయలు తరిగిస్తాడు, అంతకు మించి వేరే పని ఉండదు. సెకండ్ sous chef నా చేయి కింద ఉంటాడు, గంట ఇవ్వాలి. ఇది ఓకే అయితే ఇంకోటి వంట అయిపోయే వరకు పక్కకు జరగకూడదు నా దగ్గర నుంచి. ఇట్ విల్ టేక్ ఓన్లీ 45 minutes, అంతకంటే ఎక్కువ పట్టదు. ఆ తర్వాత మీ పనులు పెట్టుకోండి. ఇది ఓకే అయితే సే ఎస్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. ఇంకోటి ఇది వాయిస్ వర్సా, మీరు వంట చేస్తే నేను sous chef ఉంటా, నేను నోరు మూసుకొని ఏ పని చెప్తే ఆ పని చేసి తప్ప నేను ఇంటర్ఫియర్ కాను. సో ఇది నేను ప్రాక్టీస్ చేయించిన నా కుటుంబంలో. ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత గిన్నెలు కడుక్కోవడం కానీ, ఇట్లా నేను ఇట్లా గిన్నె మీద చేయబెడితే మా సాయిగాడు వచ్చేస్తాడు, మరి ఇట్లా కడిగేస్తాడు, మా నాగమట్ట పెట్టేస్తాడు, 5 నిమిషాల పని అయిపోతుంది సార్. నేను దీన్ని ఏమంటున్నా, ఆర్గానిక్ యూనిట్ అంటున్నా. మెకానికల్ యూనిట్ ఏమో చెప్పి రారా ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు అంటేనే నీకు లైఫ్ అర్థం కాలేదు. అసలు క్లెయిమ్ చేయనే వద్దు, నేను కాబట్టి ఒక ఫాదర్కి ఇన్ని చేస్తున్నా అంటే వాళ్ళు గుర్తిస్తుందే లేరు నువ్వు చేసేది, అసలు వాళ్ళు గుర్తింపే వద్దు. ఏక్ నిరంజన్ లాగా నీ పనులు మీరు చేసుకోగలిగితే నిజమైన మార్పు అద్భుతంగా వస్తుంది. కొంచెం ఆలస్యంగా వస్తుంది కానీ శాశ్వతంగా వస్తుంది. ఇక జీవితంలో కాన్ఫ్లిక్ట్ లేదు. రెండోది, ఇలా మనం పనిచేయడం వల్ల మన బాడీ మైండ్ కాంప్లెక్స్లో ఒక గొప్ప హార్మోని ఎస్టాబ్లిష్ అవుతుంది. మొట్టమొదటిసారి మీకు నిరంతరం తెలుస్తుంది, ఏకాంతం బాగుంది, మన పని మనం చేసుకుంటే బాగుంది, ఇందులో అలసట లేదు. ఇది యాక్చువల్గా చూసే వాళ్ళకి చాలా పని చేసినట్టుంది, కానీ చాలా ఎనర్జీ ఇచ్చే అంశాలు ఇవి. బై డూయింగ్ యూ డోంట్ లూజ్ ఎనర్జీ. అట్లా కాకుండా వేరే వాళ్ళు మిమ్మల్ని బలవంతం చేస్తేనే మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. మీ అంతకు మీరు అంతెందుకు, మీరు చిన్నగా ఉన్నప్పుడు చూసి ఉంటారు, నేను చూసిన సండే వస్తే పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటారు, ఎండలో ఆడుతూనే ఉంటారు. వాళ్ళ అమ్మ వచ్చి తినిపోరా అన్నా పోరు. ఆడడం వల్ల చాలా ఎనర్జీ పోతుంది, తింటే శక్తి వస్తుంది, కానీ ఉల్టా జరుగుతుంది రియల్ లైఫ్. మీకు నచ్చిన పని ఆట, అక్కడ శక్తి ఉంది. చదువుకోవడం నచ్చిన పని కాదు, 1/2 గంటకే మీరు అలసిపోతారు. సో కుటుంబాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక మిరకిల్. అది మీరు జనరలైజ్డ్ ప్రిన్సిపల్స్తో ఎప్పటికీ మీరు సాధించలేరు, మీ వల్ల కాదు. సచ్చే వరకు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఆ బంధం నుంచి బయటికి రావడం సాలిగుడ్లో ఇరిగిపోయినట్లే. ఇంకా సో అందుకే ఒక్క 1 year మీరు ప్రయోగం చేస్తే లైఫ్ అంతా బాగుండొచ్చు. ఓకే, నాకు మరొక క్వశ్చన్ అండి, అంటే జనరల్ క్వశ్చన్ ఇది. సపోజ్ మన ఫ్యామిలీనే ఒక అనే వ్యక్తి ఉన్నారు, బాగా సెటిల్ అయ్యారు, మంచిగా పెద్ద పొజిషన్లోకి వెళ్ళారు, రిటైర్ అయ్యారు, పిల్లలు సెటిల్ అయ్యారు, అన్నీ ఉన్న హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఒక టైంకి సడన్గా ఆ లైఫ్లో ఒకటి ఏదో వచ్చింది, ఇన్సిడెంట్ వచ్చింది, హెల్త్ ఇష్యూ. ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, సడన్గా ఇప్పుడు వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అవ్వచ్చు, మనం వెళ్ళిపోవచ్చు. దాని గురించి భయపడట్లేదు. ఏదో ఇన్సిడెంట్ వచ్చిందనేసరికి ఇంక ప్రపంచం అంతా కోల్పోయినట్లు, ఇంకేదో జరిగిపోయినట్లు. మనిషి దాని నుంచి ఎలా బయటపడాలండి? ఇప్పుడు ఈ క్వశ్చన్ మాత్రం పూర్తి వ్యక్తిగతమైంది అండ్ ప్యూర్లీ స్పిరిచువల్. ఇప్పుడు ఇది జనరల్ కొనటేషన్లో చెప్పలేము. ఒక వ్యక్తి యవ్వనంలో ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడు, మనం అంతా బర్త్డే చేస్తాం, మనకు తెలీదా హీఈస్ గోయింగ్ టు డై వన్ డే అని? తెలుసు. చేస్తున్న వాళ్ళకి తెలుసు వేర్ ఆల్ గోయింగ్ టు డై, స్టిల్ వీ సెలబ్రేట్. సో అట్లనే యవ్వనంలో ఉన్నప్పుడు నీ బాడీ చాలా విగర్గా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడే డెత్ని అర్థం చేసుకోవాలి. నేను అంటాను, ఇన్ పర్టికులర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21
టు 39 మధ్యన ఒక కాస్మిక్ ఎనర్జీతో నువ్వు బైండ్ అయి ఉంటావు వితౌట్ యూ బీయింగ్ ప్రిపేర్డ్. అంటే అది ఉంది, అంటే ఒక సరైన టైంలో కాయలు కాస్తున్నట్టు చెట్టు ఎలా ఉన్నా వాతావరణం సహకరించలేకపోయినా కాయలు కాస్తూ ఉంటాయి. అట్లా ఒక 21 వయసు నుంచి 39 వరకు ఇది ఆ టైంలో బాడీ ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతుంది, మైండ్ సైకలాజికల్గా ప్రిపేర్ అవుతుంది. దాంతోపాటు ఎప్పుడైతే బాడీ మైండ్ కాంప్లెక్స్ రెండు స్ట్రాంగ్ అయ్యాయో ఇమ్మీడియట్లీ ఇట్ గెట్స్ కనెక్ట్స్ టు నేచర్. సో ఆ టైంలోనే ఎంక్వైరీ చేయాలి, అంటే స్పిరిచువల్ ఎంక్వైరీ లేదా లైఫ్ ఎంక్వైరీ పీరియడ్ అది. ఇప్పుడు మనం మధ్యాహ్నం భోజనం చేయాలి, ఆకలి పొద్దున కూడా ఉంది, 10% ఉంది, మధ్యాహ్నం ఉంది, 11 గంటలకి 50% ఉంది, తింటలేము మనం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. అట్లా ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ రెండు చాలా బ్యూటిఫుల్గా ట్యూన్ అయ్యి బిట్వీన్ 20 to 39 ఆ టైంలో ఉన్నప్పుడు అప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు భవిష్యత్తులో వచ్చే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇక్కడ ఉంది, సీడ్ అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఈ టైంలో ఏం చేయాలి? జ్వరం వచ్చింది, ప్రశాంతంగా కూర్చొని జ్వరాన్ని విట్నెస్ చేయి. బాడీ హీట్ అవుతుంది, మెడిసిన్ వేసుకోకు. నేను చెప్పేది చిన్న చిన్న జ్వరాల గురించి. లేదా బ్లేడ్తో చేయి కట్టేది, ఫస్ట్ టైం అమ్మో చేయి కట్టేయింది ఎట్లా అని బాధపడకుండా, చేయి కట్టు కాకముందు ఎట్లున్నావు, చేయి కట్టేనప్పుడు అబ్బా ఇష్యూ అంటున్నావు, బట్ యు ఆర్ అన్ఎఫెక్టెడ్, చూస్తున్నావు దాన్ని. 2 days అయింది, కాస్త దురద వచ్చింది, చూస్తున్నావు. యు ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ బాడీ అఫేర్స్. ఒక్కసారి చేయాలి, 1 time. ఆ తర్వాత అది మెల్లగా తగ్గడం చూసాం, తగ్గిపోయిన తర్వాత చర్మం మళ్ళీ మంచిగా ఉండడం చూసాం. అప్పుడు ఒకటి తెలుస్తుంది, దెబ్బ తాకకముందు నేను, దెబ్బ తగిలిన తర్వాత ప్రాసెస్లో నేను, దెబ్బ తగ్గి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చినప్పుడు నేను. ఈ 3 స్థితుల్లో నాలో ఏ మార్పు లేదు. తద్వారా ఈ నేను అనేది శాశ్వతంగా ఉండబోతుంది. ఇదే ఆధ్యాత్మిక రహస్యం. అంటే దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు డై, ఇది ఒక్కటే శాశ్వతంగా ఉండబోతుంది. అది చూసేవాడు ఎప్పుడు నిలబడుతున్నాడు అని తెలుసుకున్నారు మన యోగులు. ఇది నేను నా అనుభవంగా చెప్తున్నా. వన్ థింగ్ ఈజ్ పర్మనెంట్, దట్ విట్నెసింగ్ రిమైన్స్. దట్ ఇస్, యూ ఆర్ నాట్ విట్నెసింగ్, యూ ఆర్ ద విట్నెస్. దెర్ ఇస్ నో బడీ, అంటే నేను విట్నెస్ చేస్తున్నా లేదు, యూ ఆర్ జస్ట్ ద విట్నెస్. మీరు మేల్గా ఉండడం లేదు, యూ ఆర్ ద మేల్, యూ ఆర్ ఇట్. చెప్పారు కదా మన సదత్, ఐ ఆమ్ దట్. సో తత్వమసి, అదే మీరు అయ్యారు. ఇది యవ్వనంలో మీకు అర్థమైంది. ఫస్ట్ టైం యూ హ్యావ్ విట్నెస్డ్ ఏ కంప్లీట్ ప్రాసెస్. ఎందుకంటే క్యాన్సర్ వచ్చింది మైండ్కి కాదు, బాడీకి కదా. సో మైండ్ ఈజ్ ఫ్రీ నా. ఎప్పుడైతే మైండ్ అనేది 100% స్టిల్గా ఉందో, బాడీ ఏం చేయాలో అది చేస్తుంది. తర్వాత ఈ మైండ్ను వాడుకొని ఏం చేయాలో అది చేయండి, ప్రొటెక్ట్ చేయండి, గార్డియన్ ఉండండి దానికి. కానీ అన్అవేర్ ఆఫ్, అంటే ఒక అన్కాన్షియస్ మైండ్ దీన్ని ప్రొటెక్ట్ చేయదు, కానీ ఇంకా డిస్టర్బ్ చేస్తుంది. అలిన్ వాడు చెప్తాడు, నెవర్ వరీ అబౌట్ వరీయింగ్ అన్న. సో ఇది హెల్త్ ఇష్యూ అనే కాదు, ఈవెన్ పెద్ద పొజిషన్లోకి, డైరెక్టర్ పొజిషన్లోకి వెళ్ళి ఒక్కసారి సడన్గా ఫైర్ అవుతాం, తప్పదు. లైఫ్ ఎప్పుడో ఒకప్పుడు అవుతుంది. పాలిటిక్స్ ఉంటాయి, పెద్ద పెద్ద లెవెల్లో ఉంటాయి. ఆ టైంకి లైఫ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే యవ్వనంలో ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఇక జీవితంలో అతను చాలా బాగా పనిచేస్తాడు, అన్నీ పోయినా ఉన్నదాన్ని అనుభవిస్తాడు. అక్కడితో ప్రపంచం ఆగిపోదు, డబ్బులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, కానీ ఏదో ఫెయిల్యూర్లా ఫీల్ అయిపోతున్నాం. దాన్ని ఇంతే, దాన్ని ఇప్పుడు అది ఇక్కడ తప్ప అక్కడ లేదు దాని ఆన్సర్. ఇక్కడే బేస్మెంట్ ఇక్కడ. సో ఇప్పటికైనా టైం మించిపోలేదు. ఒక 50 ఏళ్ళ వ్యక్తి, 60 ఏళ్ళ వ్యక్తి, 70 ఏళ్ళ వ్యక్తి, ఇంకా మరణం రాలేదు, క్యాన్సర్ రాలేదు, ఏమి రాలేదు. ఎప్పుడైనా దెబ్బ తగలాలని కోరుకోండి, చిన్న దెబ్బ చోటుగా. వీలైతే తలుపు సందులో ఒకసారి వేలు పెట్టి టక్కని తీసి పెట్టండి, జస్ట్ దూరం నిలబడి ఒక్కసారి చూడండి. మెడిటేషన్ అర్థం చేసుకోవడానికి పెయిన్ని మించిన మాధ్యమం లేదు. పెయిన్ ఇస్ ద గ్రేటెస్ట్ అసెట్ ఫర్ మెడిటేషన్. నేను అంటున్నా కదా, ప్రకృతిలో ఒక మిస్టరీ ఏదైనా ఉందంటే ఇట్ ఇస్ పెయిన్. ఇఫ్ దెర్ ఈస్ నో పెయిన్, మనం అంతా జోంబీస్ అయిపోతాం. మీ బాడీని మీరు కేర్ తీసుకోవడానికి ఏకైక కారణం, మీరు హైజెనిక్ ఫుడ్ కోసం తినడానికి కారణం, మీరు యోగా చేయడానికి కారణం, జస్ట్ యూ వాంట్ టు లివ్ ఏ పెయిన్లెస్ లైఫ్. అంతకుమించి ఏ రీజన్ లేదు. ఇప్పుడు నాకు పెయిన్ లేదనుకోండి, జస్ట్ పెయిన్ లేదు, నాకు ముక్కు నచ్చలు కోసేసుకుంటా.
కోసేసుకుంటుంది దారుణంగా, వికృతమైన చేష్టన్ని బయటకు వస్తాయి. పెయిన్ ఉంది కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటున్నాం. ఇప్పుడు చిన్న సూది గుచ్చితే రోజంతా వీక్తుంది. అందుకే వీఆర్ సో దూరంగా ఉంటాం, చాలా కేర్ఫుల్. అందుకని ఆ పెయిన్ని, ఎక్కడుంది పెయిన్, మైండ్లో ఉందా బాడీలో ఉందా? నేను చెప్తున్నా మైండ్లో లేదు పెయిన్. మైండ్ ఓన్లీ రిసీవ్స్ ద పెయిన్ అండ్ ఇట్ ఇండికేట్స్ టు బ్రెయిన్, సిగ్నల్ పంపిస్తుంది. అండ్ మైండ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు ఇంటర్ఫియర్ అట్ ద సేమ్ టైం. ఏది పట్టించుకోకుండా ఉండగలుగుతుంది. మైండే కల్ప్రిట్. శరీరానికి ఏం తెలియదు పాపం, అది చేస్తూ ఉంటుంది, కొంచెం దెబ్బ తాకుతుంది, లావ్ అవుతుంది, ఉబ్బుతుంది, సన్నగా అవుతుంది, ఒక పెన్న మీద వేసిన ఆమ్లెట్ లాగా ఏదో అవుతూ ఉంటుంది అది. సో మైండ్ ఎప్పుడైతే పోక్ చేస్తుందో బాడీ అఫేర్స్ మీద, బాడీ తొందరగా తెచ్చిపోతుంది. ఇప్పుడు నేను ఇంకొక చిన్న ప్రయోగం, ఇలా దెబ్బ తగిలినప్పుడు కూడా అన్ని పనులు చేసుకుంటే ఏ పని ఆపొద్దు. కాలిరిగని కంటి ఆపరేషన్ అంటే దాన్ని డిస్టర్బ్ అయింది, బాగున్న దాంతో ఏమేం చేయొచ్చు అనేది డిస్కవర్ చేసే పని ఎప్పుడు చేయాలి. ఇప్పుడు ఈరోజు నా కాలు దెబ్బ తాకిందని మొత్తం పనులు పెట్టక, కాలుని ఎలా పెడితే నొప్పి లేదో ఒకటి ఫిగర్ అవుట్ చేయి, స్టార్ట్ పెయింటింగ్ ఇమ్మీడియట్లీ. ఇప్పుడు ఎప్పుడు ఎలా పెడితే నొప్పి లేదో ఫిగర్ అవుట్ చేసినావు, తద్వారా దాన్ని కదిలియకు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పెయింటింగ్ వేసి మళ్ళీ మెల్లగా ఇంకో యాంగిల్ నొప్పి లేకుండా సెట్ చేసుకో, స్టార్ట్ రైటింగ్ ఏ బుక్. కిచెన్లో కుడి చేసుకో, వంట చేయి. అంటే ఏ పని ఆపకు, తద్వారా నువ్వు దేనికి అంటుకొని వాడివని, నీ పని ఫ్రీలో ఉందని, ఫ్రీడమ్లో ఉందని తెలుస్తుంది. మీరు మైండ్ ట్రైనింగ్ ఇస్తున్నారా? ట్రైనింగ్ కాదు, మైండ్ యొక్క స్వభావమే అది. మనం చిన్నప్పటి నుంచి దెబ్బ తగిలినప్పుడు చుట్టుపక్కల ఉన్న అందరూ దెబ్బ బాడీకి తగిలింది, నువ్వు ఊరికే చూడు పెట్టా, అదే తగ్గిపోతుంది, తగ్గిపోతుంది అని చెప్తే, ఒక పిల్లవాడు నిజంగా ఆ టైంలో చూస్తే నిజంగా తగ్గిపోతుంది. మీరు నెక్స్ట్ ప్రయోగం చేసి చూడండి. ఎప్పుడన్నా మీ చేయి కోసుకుంటే, నేను చెప్పింది లారీ వచ్చి గుద్దుతే చూసుకుంటూ చచ్చిపోతారు, అది కాదు చెప్పింది. జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఒక్కసారి మీరు బ్లడ్ తుడిపోద్దు, దానికి టచ్ కూడా చేయదు మీ బాడీని, దాని అట్లా వదిలేయండి పక్కకి. నొప్పి వచ్చింది, కళ్ళెంబ నీళ్ళు వస్తే రానివ్వండి, అబ్బా అనిపిస్తే బాడీ ఏం చేస్తే చేయనివ్వండి. యూ డోంట్ ఇంటర్ఫియర్ విత్ బాడీ. అరిచేది బాడీని, ఏడ్చేది బాడీని. ఇప్పుడు ఎప్పుడైతే మైండ్ ఇంటర్ఫియర్ చేయలేదో, మైండ్ తన మిగతా బాడీ పార్ట్స్ని వాడుకుని ఎప్పుడైతే డిస్టర్బ్ చేయలేదో, ఫస్ట్ టైం యూ విట్నెస్ ఏ మిరకిల్. ఇప్పుడు ఇంతవరకు మనకు తెలియదు, అది తెలియదండి. మనం ఎప్పుడు చేయబెడతాం, నీళ్ళు వేసేస్తాం, పసుపు పెడతాం. సో ప్రకృతిలో ఏ ప్రాణి చేయదు అది. తొక్కలో యాంటీబయాటిక్ మనిషికి ఒక్కడికే కావాలి, ప్రకృతిలో దేనికి వద్దు. సో మళ్ళీ దానికి ఫిలాసఫీలు థియరీ. ఇప్పుడు ఆ చేయి అట్లా ఉంది. ఫస్ట్ టైం ఒక 2 or 3 minutes ఆఫ్ ఆ చిన్న ఫేజ్ తర్వాత బాడీ అనేది ఎంత శక్తివంతమైందో, మన ప్రమేయం లేకుండా బాడీలో ఎంత వర్క్ జరుగుతుందో, అది ఎట్లా ఒక కోర్స్, న్యాచురల్ కోర్సులో తను తాను సరి చేసుకోవడానికి మీరు చూస్తారు. బ్లడ్ సర్క్యులేషన్లో చేంజెస్ వస్తాయి. హఠాత్తుగా మీ బాడీ చెమటలు పడుతుంది, అంటే కూలింగ్ చేసుకుంటుంది. హఠాత్తుగా మీ బాడీ చిన్న షివరింగ్ వస్తుంది. మీరు జస్ట్ చూస్తున్నారు, భయం లేదు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, బాడీలో ఉన్న అణువులు, పరమాణువులు ఎట్లయితే ఒక పెద్ద డ్యామ్ కడుతున్నప్పుడు లాంగ్ షాట్లో కొన్ని వేల మంది కార్మికులు అటు ఇటు పరిగెడుతుంటారు, ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఎగ్జాక్ట్లీ ఆ దెబ్బ జరిగిన కింది భాగంలో ఒక ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ వర్క్ అండర్టేక్ అవ్వడం చూస్తారు మీరు విదిన్ 2 or 3 minutes. దానికి ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే బాడీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది సరి చేసుకోవడానికి. మనం ఎప్పుడైతే దాంట్లో మన చేలు పెట్టామో బాడీ అనుకుంటుంది, బికాస్ బాడీ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్. బాడీ నిర్ణయం తీసుకుంటుంది, ఇది నా పని కాదు, అవుట్ సైడర్ ఎవరో వచ్చేసారు. బాడీలో ఉన్న ఏ అణువులు, కణాలు రియాక్ట్ అవ్వవు ఇంకా. సో బాడీ సుప్రీం సోల్. సో బాడీ ఈజ్ ద ఓన్లీ ట్రూత్. మీ యొక్క ఆథెంటిక్ రియాలిటీ, మీ క్లోజెస్ట్ రియాలిటీ బాడీని. మన బాడీని మనం ప్రేమించుకుంటే చాలు, బాడీని గుర్తిస్తే చాలు, ముద్దు పెడతాం చాలు, అది గుర్తిస్తే. సో ఇలా గనక మీరుంటే ఒక 15 minutes 20 minutes మీరు ఆశ్చర్యపోతే దెబ్బ పైన ఉంది, లోపల గాయం తగ్గిపోయింది. మీరు చేసి చూడండి, నా మాట నమ్ము. చేస్తాను. నేను కోరుకుంటున్నా ఈ రాబోయే 10 రోజుల్లో ఎప్పుడు పోవాలని. చిన్నది మీరు జస్ట్ ఆ టైంలో గుర్తు పెట్టుకోండి. యు ఆర్ నాట్ అన్ ఇంటర్ఫియర్, యు ఆర్ ద విట్నెస్. హాయిగా అట్లా కూర్చొని చూడండి, ఏమైపోద్దు అని భయపడద్దు. నా బాడీ శాంతంగా దాన్నే చూడండి, అట్లా క్రిటికల్గా కాదు, ఊరికే చూడండి. మీ జీవితంలో మొట్టమొదటిసారి మీరు ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక మిరాకిల్ని దర్శిస్తున్నారు. బీయింగ్ ఏ మిరాకిల్. నా దృష్టిలో
గ్రేటెస్ట్ ఈవెంట్ ఆఫ్ యువర్ లైఫ్. అది మీకు మరణ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ఇంకా స్థితప్రజ్ఞత అప్పుడు చూస్తారు మీరు బాడీ ఎట్లా డిజాల్వ్ అవుతుంది. యువర్ అన్ఎఫెక్టెడ్. దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అంటారా? ఎంజాయ్ చేయరు, ఇక్కడ ఎంజాయ్మెంట్ లేదు అసలు. అలా చూస్తాం అంతే, జస్ట్ యు ఆర్ విట్నెస్ వాచింగ్ అంతే. అసలు ఎంజాయ్మెంట్ అనేది పైశాచికత్వం. అలా ప్రాణం సాడిస్ట్ ఎంజాయ్ చేస్తలేడా? సో ఎంజాయ్మెంట్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఇది చాలా క్రిటికల్ సబ్జెక్ట్. సాక్షి అనేది ఇట్స్ నీదర్ ఎంజాయ్మెంట్ నాట్ సఫరింగ్. అబ్జర్వర్, యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ఇట్. ఏది ఉందో దాన్ని చూస్తున్నారు. సో దెబ్బ తాకక ముందు మీ మైండ్ ఎట్లుందో, తాకిన తర్వాత అలాగే ఉంది, తగ్గిపోయిన తర్వాత అలా ఉంది. అదర్వైజ్ ఎట్లుంటుంది, తాకక ముందు చాలా బాగున్నారు, తాకగానే చాలా పరిచయం అయిపోయారు, తాకిన తర్వాత చాలా ఎంజాయ్ చేశారు. ఇదంతా మైండ్ ఫ్లక్చుయేషన్. సపోజ్ మిమ్మల్ని ఎవరో ఒక మాటని బాధ పెట్టారు, మీరు నిజంగా మీకు నచ్చిన వాళ్ళు, అక్కడ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా? అన్ని చోట్ల చేయొచ్చు. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టే హక్కు భూమి మీద ఇవ్వట్లేదు, మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటున్నారు. మీకున్న ధారణ. ఏ కోతి అన్నాడు, నేను కోతిని కాదని చెప్పు. మీరు ఎవరో తెలుసుకున్నప్పుడు 1000 మంది అన్నా సరే ఆయనకు అట్లా అనిపిస్తుందా నేను కాదని చెప్పండి. ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై అవుతారో నేను కోతిని అని, అప్పుడు మీకు కోపం వస్తుంది. ఇప్పుడు రామ్ మీరు పోతుంటే పిలిచాను, ఏ అబ్దుల్లా అంటే మీరేమంటారు? చెప్పండి. నా పేరు అబ్దుల్లా కాదు, నా పేరు అట్లా. ఏ బేవకూఫ్ అంటే కూడా బేవకూఫ్ కాదని చెప్పండి. మీరు ఏదో మీకు తెలిస్తే మీకే బాధ లేదు. ఇప్పుడు నా క్లాస్మేట్స్ ఉన్నారండి, అదే మీరు చాలా మంది సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాము, ఇంకా చేసినా కూడా వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వట్లేదు. ఇట్స్ నాట్ లైక్ లైఫ్ లాంగ్ చేయలేం కదా. దాని గురించి కూడా అందరూ ఇలా ఎక్స్పెక్టేషన్ అంటే మీరు ఒక మనిషిలో ఉన్న వ్యాక్యూమ్ని ఎప్పుడు పూర్తి చేయలేకపోతున్నారు. ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉంటుంది, ఇది వస్తే హ్యాపీగా ఉంటా, అది రాగానే ఆ వ్యాక్యూమ్ పక్క జరిగి మళ్ళీ అట్లే ఉంటుంది. మళ్ళీ ఇంకెవరో సహాయం చేస్తే మళ్ళీ వ్యాక్యూమ్ పక్క జరుగుతుంది. దాని తర్వాత కూడా పెళ్ళి అయితే బాగుంటాను, మళ్ళీ వ్యాక్యూమ్ ఉంటుంది. ఇల్లు కట్టుకుంటే బాగుంటాను, వ్యాక్యూమ్ అలాగే ఉంది. మంచి హోదా వస్తే బాగుంటాను, పిల్లలు సెటిల్ అయితే బాగుంటాను, వ్యాక్యూమ్ అలాగే ఉంది. అసలు వీటితో వ్యాక్యూమ్ ఎప్పుడు నిండదు. వ్యాక్యూమ్ నిండాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మైండ్ అండ్ ఇట్స్ థాట్ ప్రాసెస్ తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆలోచనలే. ఫ్రిడ్జ్ ఆలోచననే, బెంజ్ కార్ ఆలోచననే, ప్రాపర్టీ ఆలోచననే, భార్య కూడా ఆలోచన. అసలు అవతల మన గురించి ఏమనుకుంటున్నారనే బాధ మనిషికి ఎందుకు వస్తుందండి? నేను అంటే అనుకోనివ్వాలి. నిజమైన ప్రేమలో ఆ స్వేచ్ఛ ఇవ్వకపోతే ఎట్లా? అది మనకు నిరంతరం మీరు వినాలి మీరు తీసుకోవద్దు అంటున్నా. అసలు అలా ఏముండదు అసలు. అది చేయలేదు, ఇది చేయలేదు, ఏదో ఈ ఫ్యామిలీస్లోని ఫ్రెండ్స్ అలా అనిపిస్తుంది, కానీ అట్లా ఏం లేదు, నేను చేశానని చెప్పండి. మీరు ప్రశాంతంగా జవాబులు ఇవ్వడం మొదలు పెట్టండి. అది కోపంలో ఉన్నట్టు టీ చేసి ఇస్తానని అంటే యూ డూ సర్వీస్. ఇప్పుడు ఒక వ్యక్తి డిస్టర్బ్ అయ్యాడని మీరు డిస్టర్బ్ అయ్యారనుకో, ఫర్దర్ డిస్టర్బెన్స్ ఉంటుంది. నేను మీకు మన భారతదేశంలోనే మన వాళ్ళు డిస్కవర్ చేసిన ఒక రహస్యం చెప్తా, ఆలోచించండి. ఇప్పుడు అందరూ దేవాలయానికి పోతారు, పోతే ప్రశాంతంగా ఉంటుంది కదా. ఎందుకుంటే చెప్పండి. మేబీ ఆ స్థలానికి ఉన్న మహత్యమేమో, అక్కడ లింగాన్ని ఏదో పెడతారు, చాలా సంవత్సరాల నుంచి రోజులు పూజలు చేస్తారు, దానివల్ల సహజమైన ఇది ఒక అబ్జర్వేషన్, వెరీ సూపర్ఫిషియల్. ముఖ్యంగా అసలు మనకు ప్రశాంతత రావడానికి ఏంటంటే ఏదైతే మూల విరాట్ ఉందో అది 100% కదలకుండా ఉంది. ఇంకొకటి, రామ మందిర్లో విగ్రహాన్ని పెట్టారు, లేకపోతే తిరుపతి విగ్రహం ఉంది. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా ఆ విగ్రహం ఒక 1 mm కూడా జరగదు. ప్రపంచాలు మారచ్చు, యుగాలు మారచ్చు, కేదార్నాథ్లో ఉన్న శివలింగం 1 mm కూడా జరగదు. అందుకే దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అన్నారు. అంటే సంథింగ్ స్టూడ్ విత్ అట్మోస్ట్ స్టెబిలిటీ, ఫుల్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఏదైతే కదలకుండా స్థిరంగా ఉందో అలాంటి దాన్ని నీ మనసు చూడగానే స్థిరత్వం వస్తుంది. అందుకే యోగి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఉన్నాడు దగ్గర ఏమి లేవు, ఆలోచన తగ్గిపోతాయి. ఇప్పుడు అంతెందుకు, నేను మీకు ఇప్పుడే ప్రూవ్ చేసి చూపించగలను, ఎన్నోసార్లు చేసి చూపించాను. నేను ఒక చిన్న మార్కెట్ యార్డ్కి వెళ్ళి ఒక మూల చూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. 1 hour అయింది, 2 hours అయింది, 3 hours అయింది, 4 hours, ఊరికి అక్కడ ఉన్నారు. అట్లా ఆశ్చర్యపోతారు. హఠాత్తుగా మార్కెట్ యార్డ్కి అంతా మీరు సెంటర్ అవుతారు. మొత్తం దృష్టి మీ మీదకి వస్తుంది. ఎవరెవరు వచ్చి మీ పక్కన కూర్చుంటారు. బికాస్ స్టెబిలిటీ అట్రాక్ట్స్. అందుకే ఇంటి పెద్ద ఎట్లుంటే స్టేబుల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి.
వాడు ఏ సమస్యలు సాల్వ్ చేయక్కర్లేదు. హిస్ స్టెబిలిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సొల్యూషన్. ఇప్పుడు భార్య తిట్టింది, కొడుకు తిట్టాడు, మీరు ఇలా అన్నారు, అసలు మీరు అట్లా తిట్టినప్పుడు నాకు ఎంత గౌరవంగా ఉంటుందో. మీరు తిట్టిన దాంట్లో ఏ విషయం లేదు, బట్ ఆల్వేస్ డూ దట్. ఐ రెస్పెక్ట్ ఇట్. నేను తిట్టాను, అది నాకు ఇష్టం లేదు. నేను మీలో అసలు ఏ తప్పులు చూడట్లేదు. మీరు ఎట్లుందో నాకు చాలా బాగుంటారు. ఏదో రోజు నేను ఎట్లుందో బాగుండే రోజు వస్తుంది, కానీ అప్పటి వరకు మీకు కోపం వస్తే ఎక్స్ప్రెస్ చేయండి. నేను జవాబు ఇస్తున్నా అనేది రిలవెంట్. నేను నిజంగా వింటున్నా. నువ్వు చెప్పిన దాంట్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి, కొన్ని అజ్ఞానం వల్ల మాట్లాడావు, తెలుస్తుంది నీకు భవిష్యత్తు. నవ్వుతూ చెప్పడం అంతే. ప్రశాంత్ అసలు ఎంత చక్కగా వినండి. ఇంప్రూవ్ చేస్తాను. మీరు జస్ట్ స్టేబుల్గా ఉంటే అంత మారిపోతుంది. ఇప్పుడు అందుకే మనం ఏం కోరుకుంటాం, ఒక స్థిరాస్తి ఉండాలనుకుంటాం కదా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఈ ఫోను మీది, ఇది స్థిరమైన ఫోన్ అన్నట్టు, ఇది మీది కనుక మీకు ప్రశాంతత వచ్చేసి. ఇది మీరు ఫోన్ వాడుతున్నారు, ఎవరిదో తెలియదు అనుకోండి, ఎవరు తీసుకోపోతాడో తెలియదు. అంతెందుకు ట్రైన్ ఎక్కితే సీట్ కన్ఫర్మేషన్ కావాలని కోరుకుంటున్నారు లేదా, స్థిరత్వం మీకు ప్రశాంతతనిస్తుంది. ఫ్లైట్లో ఒక ఐల్ సీట్ కావాలని కోరుకుంటారు, ఒక స్టేబుల్ సీట్. వాళ్ళు అందులో విమానాలు బాగా జర్నీ చేసిన వాళ్ళకి తెలుసు ఏ సీట్లో అలజడి ఉండదు, టర్బులెన్స్ తక్కువ ఉంటుందో. సీట్ నెంబర్ 16 ఐల్ సీట్, ఫ్రంట్ వద్దు, బ్యాక్ వద్దు. సో ఎవ్రీవేర్ మనం చాలా స్పెసిఫిక్గా కొన్ని కోరుకుంటున్నాం, కానీ అది మనం ఆచరిస్తాం. అక్కడ వచ్చింది ర్యాట్ రేస్లో పడిపోతున్నారు. ఇప్పటికీ నాకు తెలియదు ఎలా ర్యాట్ రేస్ ఎలా ఆపాలండి. ఇప్పటికి మా ఫాదర్కే తెలియదు. 72 years వచ్చాయి, ఇంకా ఈ ప్రాపర్టీ కొందాం, ఆ ప్రాపర్టీ కొందాం, ఇది కొందాం, వాటి పట్ల నాన్ సీరియస్ ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ ఆయన తప్పనట్లేదు, బట్ మిగతా చిన్నాళ్ళు పెద్దనాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అంతే. ఇప్పుడు నేను మా ఊరిలో మా ఫ్రెండ్స్ కలిస్తే రియల్ ఎస్టేట్ తప్ప ఒక బుక్ డిస్కషన్ కానీ, ఒక పాట పాడుకోవడం కానీ, లేదా రియల్ ఎస్టేట్ అయిపోయిందా డిస్కషన్ మన ఇద్దామా, ఇంతే అయిపోయింది, అంత మించలేదు. ఇంకా అదే మన దగ్గర ఫ్రీ సెక్స్ లేదు, కానీ ఒకవేళ అది ఉంటే నెక్స్ట్ అది కూడా చేస్తాను. మనకు దానికి మొరాలిటీ గురించి మాట్లాడదాం, సరదాగా మంచి పాయింట్లు విందాం. సో ఇప్పుడు అందుకే నేను కొన్ని స్థిరమైన విషయాల్ని నిశ్శబ్దంగా ప్రజెంట్ చేస్తున్నా నా కుటుంబ సభ్యులకి, మిత్రులకి, సమస్త ప్రపంచానికి. అది గుర్తిస్తారన్న మూర్ఖత్వం నాకేం లేదు, గుర్తించకపోయినా పర్వాలేదు. అదేమిటి, నేను చాలా స్టేబుల్గా ఉంటాను ఇక్కడ. అలాగని ఉండాలని అనుకోవడం లేదు, నేను ఉంటున్నాను స్థిరంగా స్టేబుల్గా. మీరు ఉంటున్నారు, మీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా ఒక మూల చూసుకొని కూర్చొని నా పని చేసుకోవడం మొదలు పెడతాను. ఏ ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా నేను వాళ్ళు చేసే పనిలో, అది వంటలో కానీ కాంట్రిబ్యూట్ చేయడానికి ఇష్టపడతాను. ఒకవేళ వాళ్ళు నో అన్నారనుకో, ఈసారి రానని చెప్తాను. అంటే ఎంత బంధువులైనా సరే. అంటే మీరు ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు ఎందుకు వద్దంటున్నారు? నేను ఊరికి తినలేదు అట్లా, నేను కాసేపు వర్క్ చేసుకున్నా, మీరు తిన్న తర్వాత అంట్లనే నేను అడిగేస్తాను, ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్. మీరు రోజంతా ఫుడ్ చేస్తున్నారు, నేను వచ్చినప్పుడు మీరు ఫుడ్ వంటగదిలోకి రాకండి. అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా నేను వంట చేసి పెడతాను. ఇప్పుడు మా అమ్మ నేను అంట్లు కడిగితే చాలా కన్నీళ్ళు పెట్టేది, ఇప్పుడు నాతో పాటు చక్కగా అంట్లు కడుగుతుంది. నేను దాంట్లో చెప్పాను, ఇది మగవాడు ఆడదని కాదు, పని. ఇట్ ఈస్ బియాండ్ జెండర్. సో అది కూడా నీ ధారణనే. నేను బాధ పెడుతున్నది అంట్లు కడగడం కాదు, మగవాడు అంట్లు కడగడం ఏమిటి అంటే, ఇప్పుడు గాడిద ముడ్డి కడగాల అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు పులి పండ్లు తోమాలంటే అంటే వాట్ ఈస్ ఇట్? మీకు ఎంత ఏకసంధాగా ఎలా అయిపోతున్నారని మీకు ఎలా వస్తుంది? నేను ఏది గుర్తుపెట్టుకోను సార్, ఇది మెమరీకి సంబంధించింది. ఇప్పుడు నేను చెప్పిన ఏ విషయాలు మెమరీ కాదు, నేను చేస్తున్నవి చెప్తున్నా. చేస్తున్నవి చెప్పడానికి మెమరీ ఎందుకు? ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు? ఇప్పుడు డైరెక్షన్స్ క్యాబ్లో వచ్చారు. ఇట్ ఇస్ నాట్ మెమరీ, దట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్. సో మెమరీ ఎప్పుడు అంటే, మీరు సమాచారాన్ని ఇంకా అనుభవించలే, అది గుర్తుపెట్టుకుంటే మెమరీ. మీరు గుర్తుపెట్టుకోరు అంటే, మీరు అనుభవించింది కొంత నిలిచిపోతుంది. సో బ్రెయిన్లో రికార్డ్ అయ్యే స్ట్రక్చర్లో సమాచారం రికార్డ్ అయ్యే ఫోల్డర్ వేరే, ప్రాక్టికల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఫోల్డర్ వేరే. సమాచారాన్ని గుర్తుపెట్టుకున్నాడు బట్టి అదే చెప్తాడు. నిజమైన అనుభవం 100% చెప్పలేరు మీరు, ఎందుకంటే అది రికార్డ్ అవ్వలేదు, అది అటు ఇటుగా ఉంటుంది. నాకు కొంత గుర్తుంది, అట్లా ఉంటుంది. అప్పచెప్పడం అనేది ఉండదు లైఫ్లో. అప్పుడు అట్లా ఉన్నానా, అవునా, కొంత గుర్తుంది, అవునా, అట్లా జరిగింది అంతే.
గ్రాఫిక్ డీటెయిల్ లాగా చెప్పడం ఏముండదు. కాకపోతే మీరు ఈ క్షణం అనుభవిస్తున్నది, మీరు నిరంతరం ఇంప్లిమెంట్ చేస్తున్నది అసలు మీ బ్లడ్లో ఉంటుంది, మీ బోన్స్లో ఉంటుంది, మీ మేరలో ఉంటుంది, మీ మాటలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నది మెమరీ కాదు, దిస్ ఇస్ మై లివింగ్, అంటే మినిట్ టు మినిట్ లివింగ్. ఇది మీ ప్రాక్టికల్ మీరు అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది 1 year క్రితం, అప్పుడు అది గుర్తుంటుంది, కానీ ఎవ్రీడే చేస్తున్నారు మీరు. మీ ఇల్లు మీకు గుర్తుంటుంది, ఎవ్రీడే వెళ్తున్నారు కాబట్టి గుర్తు పెట్టుకోకర్లే, అది గుర్తుండిపోయింది. నా నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంటుంది, ఐ హ్యావ్ నెవర్ రిమెంబర్డ్ ఎనీథింగ్, సో ఫ్యూ థింగ్స్ జస్ట్, అంటే కొన్ని విషయాలు అట్లా గుర్తుండిపోయినాయి అంతే, నేనేది గుర్తుపెట్టుకోను. సో గుర్తుండిపోవడానికి అత్యంత దగ్గర దారి రోజు చేయడమే. పెయింటింగ్ ఉంది, రోజు చేస్తాను, పుస్తకం రోజు రాస్తాను, రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు హాస్యోపనిషత్తు ఇప్పుడు ప్రింటింగ్కి వెళ్ళింది, నేను రాత్రి నుంచి ఐఎమ్ థింకింగ్ అబౌట్ అనదర్ బుక్. ఊరికే అంటే మైండ్ని పనికిరాని పాలిటిక్స్ లేకపోతే పక్కింటి వాడి మీ చాడీలో కుటుంబ సభ్యుల గురించి నెగిటివ్గా అట్లా కాకుండా యూజ్ ఇట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అంటే మరొకటండి, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు పని చేసాం అనుకోండి, దాన్ని ఇంకా బాగా చేయాలి, ఇది టాప్ మేనేజ్మెంట్కి టాప్కి వెళ్ళిపోవాలని ఓ టైం వేస్ట్ చేస్తుంటాం. దాన్ని మీరు అలా సింపుల్గా రాసి అలా పక్కన అలా పెట్టేస్తారు, దాన్ని ఇంకా చెక్. మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది, అంటే మీరు అలాగే ఆన్సర్ ఇచ్చేసారు తెలియకుండా. చెప్పండి. నేను చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. ఎప్పుడైతే మీరు వేరే కంపెనీలో పనిచేస్తున్నారో అది మీ పని కానే కాదు, తద్వారా మీరు ఎంత చెక్కినా పైన యాక్సెప్ట్ చేయకపోతే అయిపోయి బాగుందంటే ఆనందపడిపోవడం, బాగోదంటే సాడ్ అయిపోవడం. సో మీరు ఇంప్రూవ్మెంట్ కోసం ఇక్కడ ప్రయత్నిస్తారో ఆ పని, దాని ఒరిజినేషన్, దాని కంప్లీషన్ అంతా మీ చేతిలో ఉన్నప్పుడే మేనిఫెస్ట్ అవుతుంది. సో కంపెనీ పెట్టింది మీరు కాదు, కంపెనీ మిషన్ స్టేట్మెంట్, విజన్ స్టేట్మెంట్ రాసింది మీరు కాదు, కంపెనీ ఫౌండర్ మీరు కాదు, ఆ తర్వాత కంపెనీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్లో మీరు లేరు, కంపెనీ టర్న్ ఓవర్లో మీరు జస్ట్ ఒక చిన్న పార్ట్ని డీల్ చేస్తున్నారు. ఈ పార్ట్ మొత్తాన్ని ఎప్పటికి ఇంపాక్ట్ చేయదు, చిన్న ఆర్కిటెక్ట్ అంతే, అయ్యే పని కాదు. అట్లా కాకుండా ఇప్పుడు నేను బుక్ రాస్తున్నా, పూర్తి నా పరిధిలో ఉంది, నేనే దాన్ని ఫౌండరు, నేనే దాన్ని అటెండరు, నేనే రైటరు, నేనే ఎవ్రీథింగ్. తద్వారా నేనే సృష్టి, అదే కర్త కర్మ క్రియ అంతా నేనే. అందుకని నాకు అందులో ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేయొచ్చు. అట్లా కాకుండా మీ కంపెనీలో నేను పుస్తకం రాసి ఒక ఆథరు, నేను ఎంత బాగా చేసినా ఇది వర్కౌట్ అవుదమ్మా, ఇది మార్కెట్కి సెట్ కాదు, ఇది ఇంకా చేయాలమ్మా, నువ్వు బాగా చేయాలి అంటే నువ్వు ఎంతసేపు వర్క్ మీద దృష్టి లేదు, వాడిని సాటిస్ఫై చేయడానికి చేస్తున్నాను. ఇక్కడ సాటిస్ఫై అయ్యేవాడు ఎవడు లేడు, నేను సాటిస్ఫైడ్గా ఉంటూ పని చేస్తున్నా, తద్వారా ప్రగతి ఉంటుంది, చాలా ప్రయోగాలు ఉంటాయి. సో అబ్సల్యూట్ ఫ్రీడమ్లో దాంట్లో మీరు ఫెయిల్యూర్ అయినా మీకు ఓకే, అసలు ఫెయిల్యూర్ లేదు, సక్సెస్ లేదు, అసలు ఫెయిల్యూర్ లేదు, సక్సెస్ లేదు. రాస్తున్నారు, ఇప్పుడు మీరు ప్రతిరోజు భోజనం చేస్తున్నారు, ప్రతిరోజు ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా? దాంట్లో లేదే లేదు. ఏది మీ పరిధిలో కంప్లీట్గా ఉందో అక్కడ జడ్జిమెంట్ లేదు, ఒపీనియన్ లేదు, కంపారిజన్ లేదు, ఫెయిల్యూర్ లేదు, సక్సెస్ లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, మంచి లేదు, చెడు లేదు. వేరే వాళ్ళకి లింక్ అయిన చోట ఇవన్నీ వస్తున్నాయి. అట్లాంటి విషయాలు నాన్ సీరియస్ చేయాలని జస్ట్ స్టూపిడ్ జాబ్, దట్స్ ఆల్. మీరు అనుకున్నట్టు ఎప్పుడు చేస్తారంటే ఏదైనా మిరాకిల్ జరిగి మీరు కంపెనీ సీఈఓ అయితే అప్పుడు మీరు బిల్డింగ్ రంగు మార్పియండి, రేపటికల్లా స్టార్ట్ అవుతుంది వర్క్. నేను అలాంటి వాడు ఉంటే మొత్తం పెయింటింగ్స్ కావాలి, అప్పుడు నేను స్పీచ్ కూడా ఇస్తాను. పెయింటింగ్స్ అనేది మన మనస్సుని అప్లిఫ్ట్ చేస్తాయి. ఈరోజు 1000 కోట్ల టర్న్ ఓవర్, నెక్స్ట్ ఇయర్కి 3000 crores అవుతుంది బికాస్ ఆఫ్ ద పెయింటింగ్స్ అని ఐ విల్ సీ. కాలేదు, రిజైన్ చేసిపోతా, అట్లాంటి సీఈఓలు నాకు కొంతమంది తెలుసు. When you are the authority, then anything can happen. When you are a subordinate, మీరు ఏం చేయలేదు అందులో. కాబట్టి మీరు ఎంత ప్రగతి కోసం ట్రై చేసినా, ఎంత క్వాలిటీ కోసం పనిచేసినా, యు ఆర్ జస్ట్ ఎ స్టూపిడ్ టూల్ అంతే. అందులో అప్పుడంతా మాదంతా డ్రామా లైఫే. అందుకని నేనేమంటా, రియల్ లైఫ్ కాదు, సిన్సియర్గా ప్రగతి కోసం ప్రయత్నించడం తప్పులేదు. when you are working under somebody, make sure you are not doing it seriously. సిన్సియర్గా అటెంప్ట్ చేస్తున్నారు, బాస్ మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా బీ అన్ఎఫెక్టెడ్, ఫ్రీ అయిపోయింది దాని నుంచి. ఆ స్టేజ్కి ఎలా చేరుకోవాలి? ఇలాగే అంటే సీరియస్నెస్ తీసేస్తే మీరు ఉద్యోగం చేస్తున్నది మీ యొక్క మానసిక క్షేత్రంలో ఒక ప్రగతి కోసమో ఎంటర్టైన్మెంట్ కోసమో కాదు, జస్ట్ మన మానిటరీ నెసెసిటీస్ చూసుకోవడానికి, ప్రపంచంలో సంసారంలో మనకి చేయి సాఫ్ ఉండడానికి ఉద్యోగం ఒక వారదంతే. దానికి ప్రగతికి సంబంధం లేదు. ఉద్యోగం వల్ల ఎక్స్టర్నల్ విషయాల్లో గ్రోత్ వస్తుంది,
కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఒక 2 ఎక్స్ట్రా ప్రాపర్టీస్, పిల్లలకు మంచి బట్టలు, కొంచెం మంచి కారు, కొంచెం మంచి బెడ్, మంచి ఏసీ. మీకేమి రాలే, అవన్నీ వచ్చాయి అయినా కూడా ఇంకా పోటీ రాదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన వ్యాక్యూమ్, ఇంకా పోటీ పక్కడికి ఒక 2 పాయింట్స్ ఎక్కువ వచ్చాయంటే ఈ ఇయర్లీ దీంట్లోనే ఏంటి మనం తప్పు చేసాం, ఫెయిల్యూరా, ఎందుకు ఇంకా ఎంతకాలం ఇంకా కంపారిజన్లో. పని ఇట్స్ ఓకే, సమయమే లేదు. అరే వైలని థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ టైం. ఒక సాంగ్ వాయించండి, నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఆపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రీసా. ఇంతకు మీరు ఎక్కడ ఉంటారు అమెరికాలో? డాలస్ టెక్సస్. డాలస్. నేను వచ్చాను డాలస్కి. ఈసారి తప్పనిసరిగా రావాలి, వస్తాను. కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ టైం అండి.